God bless you all. Welcome to my friendly maths channel. ఇవాళ మనం డిస్కస్ చేద్దాం ఈ గివెన్ ఫిగర్లో ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయో లెట్స్ కౌంట్. ఓకేనా? చూడండి, ఇటువంటి ఫిగర్స్ ఇచ్చినప్పుడు మనకి ఒక పెద్ద స్క్వేర్ ఉంది 1. ఓకే, ముందర ఇది ఒకటి 2, ఇది 3, 1 2 3 అయిపోయింది. తర్వాత ఇది ఒకటి పెద్దది 4. ఓకే, వీటి మధ్యలోవి ఇంకా ఎక్కడ లేదు. ముందర ఈ 4 రాసేసుకుందాం. ఇక్కడ ఫస్ట్ కౌంట్లో మన దగ్గర వచ్చే 4. తర్వాత నెక్స్ట్ ఏంటి, మనకి ఈ సెంటర్ ఫిగర్ తీసేసుకుందాం చిన్నది. ఓకేనా? ఇందులో ఏమున్నాయి చూడండి, ఇలా ఫిగర్ ఉంది. ఇది ఇలా ఉన్నప్పుడు మనం నిన్న వీడియోలో కూడా డిస్కస్ చేసాం. ఇది 5 అయిపోయి, ఓకే, ప్లస్ ఇది ఒకటి వస్తుంది ఫిగర్, ఇది 6. సో టోటల్ ఇందులో మనకి 6 ఫిగర్స్ వస్తాయి, 6 స్క్వేర్స్ వస్తాయి. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే ఈ చిన్నది కూడా వేసేసుకుంటే 6 అయిపోయింది. ఓకేనా? సో ఇది కౌంట్ చేసాం, ఇది కౌంట్ చేసాం, ఈ పెద్దది ఇది కౌంట్ చేసేసాం, తర్వాత ఈ ఓవరాల్ ఈ పెద్దది ఇది కౌంట్ చేసాం. ఓకే, సో 1 2 3 4 అయిపోయి, ప్లస్ ఇందులో మనం 6 కౌంట్ చేసాం. ఇప్పుడు ఏంటి మిగులుతున్నాయి మనకి, ఈ ఫిగర్ మిగులుతుంది. సో ఇందులో 1 2 3 4, 1 2 3 4, ఈ చిన్నది ఒకటి 5, ఈ చిన్నది ఒకటి 6, ప్లస్ ఈ పెద్దది ఒక కంప్లీట్ ఒకటి 7. ఓకేనా? సేమ్ ఫిగర్ ఇక్కడ కూడా మనకు వస్తుంది. ఓకే, 1 2 3 4 5 6 అండ్ ఈ పెద్దది ఒకటి 7. ఓకే, తో ఇక్కడ 7 + 7 ముందర 14 వేసేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ సెంటర్లో చూద్దాం. ఈ సెంటర్ ఫిగర్లో ఇక్కడ బై మిస్టేక్, సిల్లీ మిస్టేక్ ఎలా అవుతుందంటే మనకి ఇవిది మనం ఆల్రెడీ కౌంట్ చేసాం ఇక్కడ 6లో. అంటే మనకి ఇప్పుడు ఇది కౌంట్ చేయకూడదు. కానీ మనం త్వరగా చేయడం, అంటే ఎగ్జామ్లో మనకి టైం అన్నీ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి, స్ట్రెస్ ఉంటుంది, కాబట్టి ఇటువంటి సిల్లీ మిస్టేక్స్ అవుతాయి. ఇది కనుక ఈ రెండింటిని మీరు మళ్ళీ కౌంట్ చేసేస్తే మీ ఆన్సర్ తప్పు వస్తుంది. ఓకే, సో ఇక్కడేంటి, ఇక్కడ కూడా మనకి ఎన్ని ఉన్నాయి, 7 ఉన్నాయి. 1 2 3 4 5 కంప్లీట్ పెద్దది, చిన్నవి 2 6 and 7, 6 and 7. ఐ హోప్ ఇది మీకు అర్థమవుతుంది. అంటే ఇంకో 7 ఇందులోనే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే దీన్ని 21 అయినా చేసుకోవచ్చు. 6 + 4, ఇప్పుడు మనం ఇక్కడ ఇంకో 7 యాడ్ చేసుకుంటున్నాం కదా, లేకపోతే కన్ఫ్యూజన్ అవుతుంది. ఇప్పుడు 4 + 6 10 అయిపోయింది. ఓకే, 10 + 4 14 + 7, 14 + 7 ఎంత అవుతుంది, 21, + 2 + 1 3, అంటే 31. 31 ఈజ్ ద రైట్ ఆప్షన్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ చాయిస్ అన్నమాట. ఈ వీడియో మీకు కనుక యూస్ఫుల్ అనిపించి, ఇఫ్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ దిస్, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ ఇట్. మీ ఫ్రెండ్స్ దాకా కూడా తప్పకుండా దీన్ని షేర్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.